దేశ రాజధాని ఢిల్లీని సైతం హైదరాబాద్ వెనక్కి నెట్టేసింది. అవును, మీరు వింటోంది నిజమే. ఆ విషయంలో హైదరాబాద్ ముందున్న పొంచి ఉన్న ముప్పుతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు హైదరాబాద్ లో సెటిల్ అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా నగరబాట పడుతున్నారు. నగరంలో మెరుగైన ఉపాధి అవకాశాలు ఉండటంతో సిటీలో సెటిల్ అయ్యే వారి సంఖ్య నానాటికి పెరగడంతో హైదరాబాద్ జనసాంద్రత ఢిల్లీని దాటేసింది. హైదరాబాదు చూసుకుంటే మన భారతదేశంలో టాప్ సిటీలో ఇది ఒకటి ఉందన్న. వెదర్ కండిషన్ కానీ, జాబ్ ఆపర్చునిటీ కానీ, ఐటీ రంగం కానీ అన్ని సదుపాయాలు మన హైదరాబాద్లో యూత్కు కానీ అన్ని సౌకర్యాలు ఉన్నాయన్న. అందుకోసం హైదరాబాదు జనాభా పెరుగుతున్న కొద్దీ కూడా మన ఐటీ రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి మన భారతదేశం కూడా హైదరాబాద్ వైపు చూస్తుంది. క్యాపిటల్ సిటీ 2 కూడా చేసే ఆలోచన కూడా ఉందని అనుకుంటున్నాం అన్న. చాలా బాగుంది హైదరాబాద్, మేము కూడా ఇక్కడే ఉంటున్నాం. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు స్టే ఐ కెన్ సే. ఎందుకంటే మనకు వెదర్ పరంగా చూసుకున్నా కానీ లైక్ అన్ని కాలాలు ఈక్వల్ ఉంటాయి. సో పెద్ద ప్రాబ్లం ఉండదు. అండ్ మనకు పొల్యూషన్ వచ్చేసి లైక్ వెన్ కంపేర్ విత్ బెంగళూరు, ఢిల్లీ చాలా ఎక్కువ. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ వీఆర్ హ్యావింగ్ గ్రూమింగ్ ఐటీ సెక్టర్. అండ్ పక్కనే అమీర్పేట్ ఉంటుంది నేర్చుకోవడానికి, పక్కకే హైటెక్ సిటీ ఉంటుంది జాబులు చేయడానికి. సో హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు లివ్ యాజ్ ఆఫ్ నౌ. తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024 నివేదిక గణాంకాలు వెల్లడించింది. హైదరాబాద్ నగరంలో చదరపు కిలోమీటర్కు 18,161 మంది జనాభా సాంద్రత ఉన్నట్లు వెల్లడించింది. ఈ సంఖ్య రాజధాని ఢిల్లీలో చదరపు కిలోమీటర్కు 11,313 మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. జనసాంద్రత విషయంలో ఇండియాలో ముంబై తొలి స్థానంలో ఉంది. అక్కడ చదరపు కిలోమీటర్కు 28,508 మంది ఉన్నట్లు గణాంకాల ద్వారా వెల్లడైంది. హైదరాబాద్లో పొల్యూషన్ ఎక్కువ ఉండదు. ఎందుకు బెస్ట్ అని అంటే అందరూ జాబ్స్ కోసం ఇక్కడికే వస్తారు. ఎందుకంటే ఇదేంటి కోర్సెస్కి ఫీ అనేది చాలా తక్కువ ఉంటుంది ముంబై అలా వాటితో కంపేర్ చేస్తే. అందుకని మహారాష్ట్ర వాళ్ళు కానీ చాలామంది ఇక్కడికి వచ్చి కోర్స్ తీసుకుంటారు. ఇక్కడ ఐటీ బాగుంటుంది, జాబ్స్ చాలా ఈజీగా దొరుకుతాయని అందరూ ఎక్కువ దీన్నే ప్రిఫర్ చేస్తారు. हैदराबाद बहुत अच्छा जगह है. यहाँ के वेदर भी अच्छे, यहाँ के लोग भी बहुत अच्छे हैं. कम्युनिकेशन कोई बैरियर नहीं है, सब बढ़िया है यहाँ. और आईटी सेक्टर यहाँ बहुत है. आप चाहे तो अगर कुछ करना चाहते हैं तो आप यहाँ जॉब ढूंढ सकते हैं. यहाँ आप ट्राई कर सकते हैं. बहुत सारे कोचिंग सेंटर है. अभी हम आमिरपेट में खड़े हैं. हाँ, यहाँ बहुत सारे कोचिंग सेंटर है. हर एक प्रकार के आईटी सेक्टर, वेब टेस्टिंग हो गए, हाँ, जावा फुल स्टैक, पाइथन फुल स्टैक, हर एक चीज़ आप कर सकते हैं. हाईटेक सिटी है, वो बहुत ही वेल डेवलप्ड है. वहाँ डिलॉयट एक कंपनी है. వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ హైదరాబాద్ అభివృద్ధి పథంలో నడుస్తుందని సంతోషపడ్డా దాని వెనకాలే నగరానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉండటంతో మౌలిక సదుపాయాలు, పబ్లిక్ సర్వీస్, గృహ నిర్మాణం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని టౌన్ ప్లానర్లు అంటున్నారు. హైదరాబాద్ లో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ సెక్టార్ దాని సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యతతో పాటు నిపుణులు, విద్యార్థులు, వ్యవస్థాపకులను ఒక అయస్కాంతంగా మారుస్తుందని నిపుణులు అంటున్నారు. హైదరాబాద్ జనసాంద్రత పెరుగుతున్నప్పటికీ తెలంగాణలో మాత్రం జనాభా తగ్గుదల సమస్యలు ఎదుర్కొంటుందని నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు 2031 నాటికి తెలంగాణలో జనాభా తగ్గుదల కనిపిస్తుంది. జాతీయ జనాభాలో రాష్ట్ర వాటా 0.23% పాయింట్లు తగ్గుతుందని అంచనా. యువ జనాభా తగ్గి హైదరాబాద్ లో 40 ఏళ్ల పైబడిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని చెబుతున్నాయి. ముఖ్యంగా 80 ఏళ్లు నిండిన వారి సంఖ్య తెలంగాణలో ఎక్కువగా ఉండబోతోందని, వీరి సంఖ్య ఏకంగా 80% పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఇది రాబోయే దశాబ్దాలలో తెలంగాణ ఎదుర్కొనే వృద్ధాప్య జనాభాకు సంకేతంగా కనిపిస్తోంది. 2031 నాటికి తెలంగాణ జనాభా 3.92 కోట్లకు చేరుకుంటుందని ఓ అంచనా ఉంది. అయితే ఇది జాతీయ జనాభా వాటాలో స్వల్ప తగ్గుదలను సూచిస్తుంది.
2021లో 2.77% ఉన్న జనాభా 2031లో 2.66% తగ్గుతుందని నివేదికలు చెబుతున్నాయి. ప్రత్యేకించి 5 ఏళ్లలోపు పిల్లల జనాభా 21% తగ్గనుంది. అయితే 60 ఏళ్లకు పైబడిన వృద్ధుల జనాభా 60% పైగా పెరుగుతుందట. ఈ జనాభా మార్పు చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. వృద్ధులు, యువత అవసరాలు తీర్చడం, వృద్ధి, స్థిరత్వాన్ని సమతుల్యం చేయడం ఓ సవాల్గా మారుతుందని నిపుణులు అంటున్నారు.